శనగబ్యాళ్ళతో రసము చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఇలా. మంచిగా హెల్తీ వెర్షన్‌లో అయితే చూపించేస్తాను. మిరియాల రసం, టమాటా రసం కంటే ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తది. అంత టేస్టీగా ఉంటుంది. సో, ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అలానే ఫస్ట్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వెరైటీ వంటలైతే వచ్చేస్తుంటాయి నా ఛానల్‌లో. ఈ రసం ఇది వరకే మీకు తెలుసుంటే కామెంట్ చేయండి తెలుసు అని. ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లాస్ తోటి పప్పు తీసుకొని శనగపప్పుని మంచిగా నానబెట్టుకొని హాఫ్ అన్ అవర్ 1 అవర్ వాటినైతే ఒక 6, 7 విజిల్స్ పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న దాన్ని ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసుకొని దీంతో పాటు కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా కొంచెం వేసాను. దాంతోపాటు జీలకర్ర మిరియాలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. సో, ఇలా పట్టేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సో, ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత నార్మల్‌గా ఇక మనం పోపేసుకోవడమే. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో, ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకొని అవి మంచిగా ఏగిన తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసేసుకొని ఇవి మంచిగా వేగిన తర్వాత లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకోండి. లేదంటే మాడిపోవచ్చు ఇవి. సో, ఇవంతా మంచిగా వేగిన తర్వాత నేను సిమ్‌లోనే పెట్టి చేస్తున్నా కాబట్టి కొంచెం టైం పడతది. సో, ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కాస్త పసుపేసుకోవాలి. సరిపడా అనుకోండి. సో, పసుపు కూడా వేసుకున్నాక మంచిగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని వేసేసుకొని మంచిగా 1, 2 మినిట్స్ అలా మిక్స్ చేసుకోవాలి. ఉడకపెట్టాం కాబట్టి పచ్చివాసన ఏమీ ఉండదు. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. శనగపప్పుతోటి అంటే మనం ఇది కందిపప్పుతోటి పప్పుచారులాగా చేస్తాము. బట్ శనగపప్పుతోటి నాకు తెలిసి చాలా వరకు తెలిసుండదని అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. సో, పప్పు పేస్ట్ వేసేసిన తర్వాత ఇందులో అయితే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే తీసేసుకొని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం ఇంకా 1, 2 మినిట్స్ కలిపేసుకున్న తర్వాత మనకెంత వాటర్ కావాలో థిక్‌నెస్‌ని బట్టి మనం వాటర్‌ని యాడ్ చేసుకోవడమే. ఎంత కావాలనుకుంటే అంత వాటర్. నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెన్నో మీకు తెలియని వంటలైతే నా ద్వారా మన ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తుంటాను. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనకెంత వాటర్ కావాలో అంత మిక్స్ చేసుకుంటున్నాం కదా! అది ఉండలు లేకుండా మనమేం వాటర్ ఏసి మిక్స్ పట్టలేదు కాబట్టి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత ఎంత వాటర్ కావాలంటే అంత వేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి. మన రసం అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దీన్ని మంచిగా మరగబెట్టేసుకుంటే మూత పెట్టుకొని ఒక 5, 7 మినిట్స్ చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అయిన శనగబ్యాళ్ళ రసం అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.